శ్రీ మహాగణేశాయ నమః. శ్రీ వాసుదేవాయ. శ్రీమద్ రామాయణము కిష్కింధాకాండ 13వ సర్గ. రామలక్ష్మణులు సుగ్రీవాదులు కిష్కిందకు బయలుదేరుట. మహిమాన్వితమైన సప్త జనాశ్రమను దర్శించి దానికి నమస్కరించి వారు ముందునకు సాగుట. లక్ష్మణునకు అన్నయ్యు ధర్మాత్ముడు అయిన శ్రీరామచంద్రుడు సుగ్రీవునితో కూడి పరాక్రమశాలి అయిన వాలిచే పరిపాలింపబడుచున్న కిష్కిందకు బయలుదేరిను. అప్పుడు ఆ రఘువరుడు బంగారంతో నిర్మితమైన మహాధనుస్సును చేతపట్టి సూర్యకిరణముల వలె శోభిల్లుచో రణరంగమున విజయమును సాధించిన శరములను గ్రహించెను. మహాత్ముడైన శ్రీరాముని ముందు భాగమున కంఠమున నిండైన పూలమాలను ధరించి ఉన్న సుగ్రీవుడును మహాబలశాలి అయిన లక్ష్మణుడును వెళ్ళుచుండిరి. ఆ రఘువీరుని వెనక భాగమున మహావీరుడైన హనుమంతుడు, వానర ప్రముఖులైన నలుడు, నీలుడు, వానర సేనా నాయకులకు నాయకుడైన మహా తేజశాలైన తారుడు నడుచుచుండిరి. వారు మార్గమధ్యమున కనువిందు గావించుచో పువ్వుల బరువుచే వంగి ఉన్న కొమ్మలు గల మహావృక్షములను, సముద్రమున కలియుటకై నిర్మల జలములతో సాగిపోవచ్చున్న నదులను, చిన్న చిన్న గుహలను, కొండలను, సెలయేళ్లను, పెద్ద పెద్ద గుహలను, ఎత్తిన శిఖరములను, వైడూర్యముల వలె స్వచ్ఛములైన ఆకుల తోడను, కమలముల తోడను, వికసించుచున్న మొగ్గుల తోడను, శోభిల్లుచో నిర్మల జలములతో నిండి ఉన్న తటాకములను దర్శించిరి. కన్నెలేడి పిట్టలు, బెగ్గురు పక్షులు, హంసలు, వంజూలములు, నీటి కోళ్ళు, చక్రవాకములు, ఇంకను తదితరములైన పక్షుల కలరవములతో ప్రతిధ్వనించుచున్న తటాకములను గాంచిరి. వనములలో నిర్భయంగా అంతటను సంచరించుచో లేత లేత గడ్డి పరకలను తినుచున్న లేళ్లను, ఎత్తిన ప్రదేశంలో నిలబడి ఉన్న హరిణములను వారు చూసిరి. అచ్చటి అడవి ఏనుగులు తటాకములను కలుషితమరచుచుండెను. తెల్లని దంతములతో శోభిల్లుచుండెను. విడుడుగా తిరుగుచో భయంకరముగా ఉండెను. అవి కొండ చెరిలి యందు ఉత్కృష్టములై నడుచుచున్న పర్వతములా ఎన్నట్లు ఒప్పుచుండెను. మేఘములే రాజిల్లుచుండెను. భూమిపై గల రేణుగులను మీదకి ఎగురుగొట్టబడుచుండెను. అట్టి మొదటి ఏనుగులను వారు వీక్షించిరి. సుగ్రీవుని వశమునందున్నట్టి వారందరూ వనములలో ఆకాశమునందు సంచరించుచున్న ఇతర పక్షులను చూచుతూ ముందునకు సాగిరి. వారందరూ కిష్కింధ వైపుగా త్వరగా వెళ్ళుచుండగా రఘువంశజుడైన శ్రీరాముడు లతలతో, పదులతో, దట్టమైన చెట్లతో నిండిన వనమును చూసి సుగ్రీవునితో ఇటు నుడివెను. ఓ మిత్రమా, ఇచ్చటి ఈ చెట్లు సమూహము ఆకాశమునందలి మేఘజలము వలె ఒప్పుచున్నది. ఈ అరటి తోటలు మేఘమండలము వరకును వ్యాపించి ఉన్నవి. వీటి విశేషమేమి? వీటిని గురించి తెలుసుకున్న వల్లనే నేను మిగుల కుతూహలపడుచున్నాను. కనుక నీవు వీటి విశేషములను తెలిపి నాకు సంతృప్తిని కలిగింపగలవు. మహాత్ముడైన ఆ రఘువరుని మాటలను విని సుగ్రీవుడు వెళ్ళుచొనే ఆ మహావనమును గురించి ఇట్లు వివరించెను. ఓ రామ, ఈ విశాలమైన ఆశ్రమము ఉద్యానవనములతో కలకల్లాడుచున్నది. ఇందులో కందమూల ఫలమూలములన్నీయును మిక్కిలి రుచికరములైనవి. కనుక ఇది అందరి బడలికలను తీర్చుచుండెను. ఈ ఆశ్రమమున సప్తజనులు అని ప్రసిద్ధికెక్కిన 7 మంది మహామునులు నివసించుచుండిరి. వారు కఠోరమైన వ్రతములను ఆచరించుచుందరు. వారు తలకిందులుగా ఉండి తపస్సు చేయుచుండిరి. నియమపూర్వకముగా వారు జలములలో శయనించుచుండిరి. వారు 7 దినములకు ఒక పర్యాయము వాయుభక్షణము చేయుచుండిరి. వారు ఇటు నియమ జీవనముతో వారు 700 సంవత్సరములు తపస్సు చేసి అనంతరము సశరీరముగా స్వర్గమునకు వెళ్ళిరి. మహిమాన్వితులైన వారి యొక్క ఈ ఆశ్రమమును ఇట్లు వృక్ష పంక్తులు చేరి ఉండుటచే ఇంద్రాది దేవతలు గాని అసురులు గాని ఇందు ప్రవేశింపజాలరు. వనములలో సంచరించిన పక్షులు గాని ఇతర జంతువులు గాని ఇందు ప్రవేశింపజాలవు. ఆరాటపడి ఇందు ప్రవేశించిన ఎడల ఆ ప్రాణులు మరలా తిరిగి రావు. ఇచ్చటనే ప్రాణములను కోల్పోవును. ఈ ఆశ్రమ ప్రదేశమునందు ఆభరణ ధ్వనులు, మధుర స్వరములు, తూర్యములు మొదలగు నాదములు వినిపించుచుండెను. ఇచ్చట దివ్య సుగంధములు గుబాళించుచుండెను. వీటిని బట్టి స్వర్గమునకు వెళ్ళిన 7 జనులు అప్సరసలతో కూడి తిరిగి వచ్చి ఇచ్చట వినోదించుచుండురని ప్రతీతి. త్రేతాగ్నులు ఇచ్చట ప్రజ్వలించుచున్నవి. వీటి నుండి పైకెగిసిన పొగలు పావురముల శరీర వర్ణము కలిగి చెట్లపై భాగముల యందు దట్టముగా వ్యాపించి ఉన్నవి. చెట్ల పై భాగములన్నీను హోమధూపములచే కప్పబడి ఉండుటచే అవి మేఘములచే కప్పబడిన వైడూర్య పర్వతములనే విరసిల్లుచున్నవి. ధర్మాతుడైన రామ, లక్ష్మణునితో కూడి నీవు కార్య సాఫల్యమునకే దోషులెగ్గి సాదరముగా ఈ సప్తజనాశ్రమను నమస్కరింపము. మహాత్ములైన ఈ మునులకు నమస్కరించిన వారికి అశుభములు ఉండవు, శరీర బాధలు ఉండవు, శుభములు కలుగును. అంతటా రామలక్ష్మణులు అంజలి ఘటించి మహాత్ములైన ఆ 7 జనులకు నమస్కరించిరి. మహాపురుషుడైన రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు
ఇతర వానరములు ఆ ఆశ్రమమునకు నమస్కరించి పిమ్మట సంతోషముతో ముందునకు సాగిరి. వారందరూ సప్తజనాశ్రమం నుండి చాలా దూరం ప్రయాణం చేసిన పిమ్మట వాలి పానంలో ఉండటచే జయింపశక్యము కాని కిష్కింధను చూసిరి. అంతటా పరోక్షముగా ముందుల ఆ ఆసి ప్రభావముచే దివ్య తేజస్సుతో వెలుగొందుచున్న రామలక్ష్మణ సుగ్రీవుల శస్త్రాశ్రమాలను చేబూని శత్రువును పరిమార్చుటకై అతని ఆధీనంలో ఉన్న కిష్కింధకు మరలా చేరిరి. ఇది వాల్మీకి మహర్షి విరచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధ కాండనందు 13వ సర్గ సంపూర్ణము. జై శ్రీరామ్.